వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో వాటికి సంబంధించి ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. అది కూడా దేనికి సంబంధించి అంటే ఫీజు అనేది ఎప్పుడు పే చేయాలి మేడం అని చెప్పి, వెబ్ ఆప్షన్స్ ముందా లేదంటే వెబ్ ఆప్షన్స్ తర్వాత అసలు ఎప్పుడు పే చేయాలి, అండ్ నెక్స్ట్ నాకైతే ఇన్ని మార్క్స్ వచ్చినాయి మేడం, కానీ నా ర్యాంక్ చూస్తేనేమో అంత ఉంది అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీసీడీ కేటగిరీకి ఇన్ని సీట్సే ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో అయితే బాయ్స్కి సీట్స్ లేవు. సో ఇటువంటి డౌట్స్ చాలా అయితే రేస్ చేశారు. సో దానికి సంబంధించి మీకు వీడియో అయితే కంప్లీట్గా చెప్తానండి వీడియోలో. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లేట్ చూకుని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐఎమ్ బీసీడీ క్యాండిడేట్స్. సమ్ కాలేజెస్లో బాయ్స్కు బీసీడీ కేటగిరీలో సీట్స్ లేవు. అలాంటి కాలేజెస్ను వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చా? సీట్ వస్తుందా? మీకు ఏ కాలేజ్లో అయితే బాయ్స్కి సీట్స్ అయితే ఉన్నాయో సో మీరు ఆ కాలేజీలోనే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ యొక్క సీట్ మ్యాట్రిక్స్ చూసుకున్న తర్వాతే మీరు ఆ కాలేజెస్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటేనండి, ఒకవేళ మీకు అక్కడ మీరు అప్లై చేసిన కాలేజ్ కనుక బాయ్స్కి సీట్స్ కనుక లేకపోతే మీరు అప్లై చేసుకున్న ఆప్షన్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే మీకు ఏ కాలేజ్లో అయితే ఉందో ఆ కాలేజ్లో మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అలా పెట్టుకున్నట్టయితే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దని అయితే నేను చెప్తున్నాను. మీకు సీట్స్ లేని కాలేజ్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీకు సీట్ అనేది అయితే అలాట్ అవ్వడం జరగదు కాబట్టి సో మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే మీకు ఏ కాలేజ్లో అయితే ఉన్నాయో బాయ్స్కి సో ఆ కాలేజెస్ చూసి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. సో అందుకే ఇంతగా చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మ్యామ్, వెబ్ ఆప్షన్స్ అప్పుడే యూనివర్సిటీ ఫీ పే చేయడమా? వెబ్ ఆప్షన్ టైంలోనే యూనివర్సిటీ ఫీజు పే చేయాలని చెప్పి అడుగుతున్నారండి. ఇది కొంతమందికి ఉన్న డౌట్ అనమాట. సో ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ టైంలో మీరు ఎటువంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇది ఎప్పుడు పే చేయాలి ఏంటి అనేది వీడియోలో లాస్ట్లో అయితే చెప్తానండి. సో ప్రెజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ నెక్స్ట్ కామెంట్ అండి, హెచ్వైడీలో ఉన్న కాలేజెస్కి అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా మ్యామ్ అని చెప్పి అడుగుతున్నారు. మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి హెచ్వైడీలో ఉన్న మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మీకు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఏ కాలేజెస్లో మీకు సీట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాక పెట్టుకోండి. 1-2 సార్లు ఓకే చెక్ చేసుకుని మీకు హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ ఏమేమి ఉంటాయో అక్కడ ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్స్తో సహా ఇచ్చారు. అండ్ సో అవన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఉంటే అన్నీ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అందులో ఫస్ట్ ది బెస్ట్ ఉన్నవి పెట్టుకోండి. అండ్ మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్ మంచిగా ఉంటున్న కాలేజెస్ అని మీకు తెలిస్తే మాత్రమే పెట్టుకోండి. ఓకే. అండ్ మీకు తెలియని కాలేజెస్ ఎక్కడున్నాయో ఏంటో తెలియని కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించకండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వమని చెప్పి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ కామెంట్ అండి, మ్యామ్ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ వచ్చాక 6000 పే చేయాలా యూనివర్సిటీ ఫీ అని చెప్పి అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ అంటే మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఆ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో మీ పేరుంటే అప్పుడు మీరు ఫీజు అనేది పే చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దామండి. మ్యామ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ కూడా ఉంటుందా? ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ ఉంటుందా అనేది కాదండి. ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో వస్తుందా లేదా అనేది చెప్పలేము. ఇన్ కేస్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. సో కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ ఆప్షన్స్ మీరు పెట్టడానికైతే ట్రై చేయండి. సో ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ కనుక ఏదో ఒక కాలేజ్లో మీకు సీట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ అండి, మ్యామ్ నేను ఎంపీహెచ్డబ్ల్యూ నాకు 962 మార్క్స్ వచ్చాయి, కానీ ర్యాంక్ మాత్రం 4129 వచ్చింది. మ్యామ్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ స్టూడెంట్స్ అయితే కొంచెం ఈక్వాలిటీ తక్కువగా ఉంటుందా మ్యామ్? ప్లీజ్ మ్యామ్ కొంచెం చెప్పరా? ఒకసారి ఈ ఎంపీహెచ్డబ్ల్యూ గురించి చెప్పండి మ్యామ్.
మార్క్స్ ఏమో అంత, ర్యాంక్ ఏమో ఇలా ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నారండి. సో, ఎంపీఎస్‌డబ్ల్యూ వాళ్ళు అండ్ ఎంఎల్‌టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు బ్రిడ్జ్ కోర్స్ ఉంటది కదండీ! సో, ఆ యొక్క బ్రిడ్జ్ కోర్స్ బేస్ మీద తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, కాబట్టి మీకు ర్యాంక్ అయితే ఇంత రావడం జరిగింది. సో, మార్క్స్ అయితే మంచిగా వచ్చినియి. కానీ ఏంటంటే, వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అనే దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నారు కాబట్టి, మీకు ఈ ర్యాంక్ అయితే వచ్చిందండి. సో, దాని గురించి అయితే మీరు కంగారు పడవసరం లేదు. మ్యామ్ మాకు ర్యాంక్ ఎంతొచ్చింది? సీట్ వస్తదా? లేదా? అని చెప్పి అడుగుతున్నారండి చాలామంది. సో, ర్యాంక్ మీకు వచ్చిన దాన్ని బట్టి అండ్ సీట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది ఏంటంటే మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ యొక్క సీట్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. అండ్ మీకొచ్చిన మెరిట్‌ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అంటే మీకు మెరిట్ ర్యాంక్ మంచిగా వచ్చిందనుకోండి, మీకు సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో, కాబట్టి మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ మీ యొక్క కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్‌ని బట్టి అండ్ మీ క్యాస్ట్‌లో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందండి. బాయ్స్ కంటే కూడా అంటే మెయిల్ కంటే కూడా ఫీమేల్స్‌కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫీమేల్స్‌కి ఎక్కువ సీట్స్ అనేవి ఉన్నాయి. సో, బాయ్స్‌కి అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. సో, దాని గురించి అయితే బాధపడాల్సిన పని లేదు. కానీ ఎక్కడ సీట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ యొక్క కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సరిపోతది. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దాము. ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతున్నారండి. అక్క బీఎస్సీ నర్సింగ్‌కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చెప్పక్క రిప్లై ఇప్పుడు. మనం అప్లై చేసిన కాలేజ్‌లో కన్ఫర్మ్‌గా సీట్ వస్తదా అక్క? రిప్లై అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయంటే, ఈ ఫేజ్ కాకుండా ఇంకొక ఫేజ్ అయితే ఉంటదండి. సెకండ్ ఫేజ్ కూడా. ఓకే. అండ్ మీకు సీట్ వస్తదా లేదని డిపెండ్ ఆన్ యువర్ అంటే మీ యొక్క మెరిట్ నంబర్ అండ్ నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అండ్ మీరు లోకలా, అన్‌రిజర్వ్డా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు కాబట్టి, సో, మీకు ఫీమేల్స్‌కైతే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. బాయ్స్‌కైతే తక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని మీరు ఏ అంటే మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎక్కువ ఇందులో సీట్స్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు ఆ యొక్క కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దాము. ఫీజ్ స్ట్రక్చర్ తెలిస్తే ఆ కాలేజ్ మనకి సీట్ వస్తుందా లేదో తెలుస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టాక ఫీ ఎక్కువ ఉన్న కాలేజీలో సీట్ వస్తే అలా. సో, కాబట్టి ఏంటంటే ఈ డౌట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ మీరు ఏ కాలేజ్‌కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఫీజ్ అనేది ఎంతుందో ఒకసారి కనుక్కోండి. కనుక్కున్నట్టయితే మీకు ఈజీ అవుతుద్దనమాట. గవర్నమెంట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఉండదండి. కానీ ప్రైవేట్ కాలేజెస్‌కి పెట్టుకుంటున్న వాళ్ళు ఏంటి అంటే, మీకు ఆ యొక్క కాలేజ్ వాళ్ళు ఫీజ్ అనేది ఎంత పే చేయించుకుంటున్నారు అనేది ఒకసారి కనుక్కోండి. మనకి క్రోమ్‌లోకి వెళ్ళినట్టయితే మీరు ఏ కాలేజ్‌కి సంబంధించి కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్ నేమ్‌తో విత్ కాంటాక్ట్ నంబర్ అని చెప్పి కొట్టండి. అలా టైప్ చేసినట్టయితే మీకు ఆ యొక్క కాలేజెస్ నేమ్స్ అండ్ వాటి యొక్క ఫోన్ నంబర్స్ వస్తాయి. సో, వాళ్ళకి మీరు కాల్ చేసి ఫీజ్ ఎంతుంటది? మాకు మెరిట్ నంబర్ ఎంతొచ్చింది? మీ కాలేజ్‌లో పెట్టుకోవడానికి ఉంటదా? అని చెప్పి అడగండి. ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళే చెప్తారు. కొన్ని కొన్ని కాలేజెస్ వాళ్ళైతే ఫీజ్ ఎంత ఉంటదని కూడా చెప్తారండి. సో, కాబట్టి వాళ్ళనొకసారి కాంటాక్ట్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని కొన్ని కాలేజెస్‌లో ఎక్కువుంటాయి. కొన్ని కాలేజెస్‌లో ప్రైవేట్ అయినా గానీ తక్కువుంటాయి. సో, అది మనకేంటంటే ఖచ్చితంగా తెలీదు కాబట్టి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తర్వాత అప్లై చేసుకుంటే మంచిదని ఇది నా సజెషన్ అండి. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. మేడం యూనివర్సిటీ ఫీ ఎప్పుడు పే చేయాలి? ఇది చాలామందికి ఉన్న డౌట్ అండి. యూనివర్సిటీ ఫీజు ఇప్పుడు 6000 రూపీస్ అంటున్నాం కదా! అది ఎప్పుడు పే చేయాలి? ఎలా పే చేయాలి? అని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్‌లో అడిగారు. సో, దానికి సంబంధించి ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నానండి. సో, ఒక్కసారి మీరు ఇది చూసినట్టయితే మీకు కూడా క్లారిటీ వస్తది. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ యూనివర్సిటీ ఫీ అని చెప్పి చూసారా? అక్కడ మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీ త్రూ పేమెంట్ గేట్‌వే యూజింగ్ ఆన్‌లైన్ పేమెంట్ మెథడ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే. ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకే. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దీని తర్వాత మీకు ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే మీకు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అనేది ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారండి. ఆ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఇక 6000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు మేడం ఎలా పే చేయాలి? ఆఫ్‌లైనా? ఆన్‌లైనా? అని చెప్పి.
మీరైతే ఆన్‌లైన్‌లోనే పే చేసేయొచ్చండి. సో, ఇక్కడ మీకు చూపిచ్చారు చూడండి పేమెంట్ మెథడ్ అనేది డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో, కాబట్టి మీరు ఈ యొక్క డెబిట్, క్రెడిట్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు పే చేయొచ్చు. ఫీజ్ అనేది ఎప్పుడు పే చేయాలంటే మీకు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు కదండీ! వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అయితే వస్తది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్. ఆ యొక్క లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరినైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క 6000 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తది. అది కూడా ఎలా పే చేయాలంటే డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పే చేయడానికి అవకాశం ఉంటది. దీనికోసం మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్లి పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఎప్పుడు పే చేయాలి అంటే సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీకు అలాట్‌మెంట్ అయితే యొక్క సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తదనమాట. ఆ యొక్క సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఫీజు పే చేసినట్టయితే మీకు ఆ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆ యొక్క ప్రింటౌట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఇదండి ప్రొసీజర్ అయితే. సో, మీకు యూజ్‌ఫుల్‌గా అయ్యిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూజ్ అయినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్‌ని బట్టే రిమైనింగ్ వీడియోస్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. నేను బాండ్‌ఫైర్ సబ్మిట్ చేయలే. నాకు సీట్ రాలేదు మ్యామ్. అందుకే ప్లీజ్ మ్యామ్ సెకండ్ ఫేజ్ ఉంటద్దా? చెప్పండి మ్యామ్. సెకండ్ ఫేజ్ అయితే ఉంటద్దండి. దానికి మీకు డౌట్ అయితే అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే నేనైతే ఒకసారి క్లియర్‌గా చెప్తానండి వినండి. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కదా! ఆ యొక్క ప్రిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి పెట్టుకోవడానికి చాయిస్ అయితే ఇచ్చారో అన్నీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ అవి పెట్టుకోవడం కంటే కూడా ముందు మీరు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్‌కి అప్లై చేయాలనుకుంటే ఆ కాలేజ్ మంచిదా కాదా అనేది తెలుసుకోండి. అండ్ యొక్క ఫీజ్‌కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ యొక్క కాలేజ్ వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ అయినట్టయితే ఫీజ్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. మీకు ఆ యొక్క కాలేజ్‌లో మీకు ఫీజ్ అన్నీ తెలుస్తాయి కాబట్టి పెట్టుకున్న తర్వాత మీకు ఆ యొక్క కాలేజ్ వచ్చిన ఇబ్బందులు కొంతమందికి అంటే ఫీజ్ ఒకవేళ ఎక్కువని తెలిస్తే మీకు ఆ యొక్క కాలేజ్‌లో వచ్చిన తర్వాత అది మీరు పే చేయాలంటే మీకు బర్డెన్ అయిపోతది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫీజ్ స్ట్రక్చర్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. కానీ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్‌లో ఒక్కొక్క కాలేజ్‌ని బట్టి ఒక్కొక్క ఫీజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఉంటారండి. సో, కాబట్టి అది క్లియర్‌గా మనకి చెప్పడానికి లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 25,000 అబోవ్ అయితే ప్రైవేట్ కాలేజెస్‌కి ఉంటదండి. సో, కాబట్టి ఆహ్, ఒకసారి చెక్ చేసుకొని అండ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫీజు డీటెయిల్స్ అండ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ పెట్టుకుంటే మాత్రమే మనకి ఏదో ఒక కాలేజ్‌లో సీట్ అయితే అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడు ఫీజ్ పే చేయాలి ఏంటి అని అడుగుతున్నారు కదా! మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అని మీరు పెట్టుకున్న తర్వాత ఒక సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు. ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఆ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే తీసుకోవాల్సి వస్తది. ఆ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి మీరు నెట్ సెంటర్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి మీకు ఇంత ఫీజ్ పే చేయాలని కూడా చెప్తారు. సో, ఆ యొక్క 6000 రూపీస్ ఫీజ్ గనుక మీరు పే చేసినట్టయితే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీకు ప్రింట్ ఔట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదే అండి ప్రాసెస్ అయితే. సో, ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేస్తాను. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్‌ని బట్టే రిమైనింగ్ వీడియోస్ చేయగలుగుతాం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.